హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో కోతంత చూసి చెప్పేస్తాను. మరి మీరు మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని కోతంత సబ్స్క్రైబింగ్ చేసుకోండి. మరి నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యాలి కదటండి. మీరు ఆ పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహోహో, తెగులు అంటూ జగన్ రెడ్డి కొత్త క్లాసులు తీసుకునేందుకు 100 మందిని పోగేసాడు. తెగువ అంటే వైనాట్ 175 అనడం తెగువే కదా. కానీ తెగువకి వాస్తవానికి తేడా 164 సీట్లు. ఇంకా బేవల్లో బతికేస్తానంటే చేసేది ఏమీ లేదు. ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు, దువ్వాడ లాంటి వాళ్ళని వదిలించుకుంటున్నారు. అయినా జగన్ ఇంకా కళ్ళు మూసుకుంటే 4 ఏళ్ళు పూర్తయిపోతుందనే ధైర్యంతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సరే, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన తెగు అంటే ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగు అంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంత సులువు కాదు అని నువ్వు అంటా ఉన్నావా జగన్ రెడ్డా? రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసినప్పుడు ప్రజాస్వామ్యం కూని కాలేదా అని అడుగుతా ఉన్నా. నాకు తెలియక అడుగుతా ఉన్నాను. తెగువ చూపించడానికి మీ వైసీపీ వాళ్ళు ఏమైనా బోర్డర్కి వెళ్ళి పాకిస్తాన్ శత్రు స్థావరాల మీద యుద్ధం చేశారా? అవతల దేశ భద్రతకు ముప్పు వాటిల్లి కాశ్మీర్లో అంతమంది అమాయకులు ముష్కరులు మట్టు పెడితే ఇక్కడ నీ బోడీ ఎంపీపీలు జడ్పీటీసీలు గెలిచారు సెల్యూట్ చేస్తున్నావా? కొంచెమైనా ఉండాలి కదా జగన్ రెడ్డి. నీకు సమయం సందర్భాన్ని బొత్తిగా లేవని మరోసారి రుజువైంది. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. సిపిఎస్ రద్దు వారంలో చేస్తా అని మోకం చాటేసినందుకు ఎవరి తోలు తీయాలో చెప్పి జగన్ రెడ్డి. సరే, అది వదిలేద్దాం. ఏదో నోటుతొత్తరతో అన్నావు అనుకుందాం, పక్కనెట్టే. మరి సంపూర్ణ మద్య నిషేధం అంటూ సంపూర్ణేష్ బాబు కొబ్బరి మాట సినిమాలో వాగ్దానం చేసినట్లు చేసావు కదా, అయ్యిందా? సంపూర్ణ మద్య నిషేధం అవ్వకపోగా 18,500 కోట్లు కేవలం ఆ జే బ్రాండ్ల చీప్ లిక్కర్ నుంచి సంపాదించుకుని దాచేసుకున్నావు. మరి ఇప్పుడు చెప్పు, ఎవరు తోలు ఎవరు తీయాలో? 4 రోజులు ఆగు, గొడ్డలు ఉడదీస్తా అన్నావుగా. ఆ పోలీసు బాబాయిలే ఎవరు తోలు తీయాలో, ఎవరు తోలు ఒలిసేయాలో చూద్దాం. ఏటి బాధపడిందా? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే. చివరికైతే నా అక్క చెల్లెమ్మలందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో ఉచితంగా బస్సు వస్తుంది, ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి. అటువంటి చిన్నవి కూడా పట్టించుకోవడంలో దానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. ఆ కులుకుడేందో, ఆ నవ్వేందో, ఆ సైకోతనం ఏందో నాకైతే అర్థం కావట్లేదు జగన్ రెడ్డి. వెనకడికి మా ఊళ్ళో నీలాంటివాడే ఒకడు ఉండేవాడు. వాడు కూడా అంతే, సావుకోరు కూడా చాలా చల్లగా పెక్కటి చిరునవ్వుతో చెక్కటి చిరునవ్వుతో చెబుతాడు. మరి నిన్ను చూస్తూ ఉంటే ఆడే గుర్తొచ్చేస్తా ఉన్నాడు నాకు. ఏందేంది విధ్వంసం కొనసాగుతూ ఉందా? మహిళలు 7 నుంచి వైజాగ్ వెళదాం అనుకుంటా ఉన్నారా? ఎందుకు? నువ్వు ఋషికొండకు డెప్పలు ఎలా కొట్టావో చూద్దామనా? లేదంటే 500 కోట్ల జనం సొమ్ముతో లగ్జరీ బాతు టబ్బులు కమోడ్లు ఎలా పెట్టావో చూద్దామనా? ఎందుకు వెళ్తా ఉన్నారు? ఏదన్నా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు.
ఏదో ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు, పేరు లేదు. వారు కట్టే కరెంటు బిల్లు ఏంటి అని అంటే కనుక వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది. కానీ అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మన వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి. ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇల్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలకంట. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. పెట్టుబడులు పెట్టే వారిని తోలేయడం, కమిషన్లు నొక్కేయడం నీకు తెలిసిన విద్య కదా జగనా. అందుకే నీకు మ్యాటర్ అర్థం కాలేదు. టీసీఎస్ ఉంది కదా, అదే మన టాటా వాళ్ళది. ఆ కంపెనీ నువ్వన్నట్లు 99 పైసలకి ఎకరా ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఓర్సాకు ఎకరానికి 50 లక్షల చొప్పున 56 ఎకరాలకి ఎకరానికి 1 కోటి చొప్పున 3 ఎకరాలు కేటాయించినట్లు జీవోలో క్లియర్గా ఉంది కదా. ఇంగ్లీష్ కూడా చదవడం రాకపోతే ఎట్ట జగను? సరే ఇంకేం చెబుతావు చెప్పు. విశాఖపట్నంలోనే మరో భూమి లూలు గ్రూప్ అంట. లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు 1,500 కోట్లు 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికి ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్న కార్యక్రమం. లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోస్తూ ఉన్నారు. అమరావతిలో ఇవే టెండర్లు, ఇప్పుడు పిలిచిన టెండర్లు 2018లో ఇవే టెండర్లను పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ల కిందట వీటి విలువ 36,000 కోట్లు. అప్పట్లో సిమెంట్ రేటు, అప్పట్లో స్టీల్ రేటు ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ. ఇప్పుడు ఇంకా తగ్గినాయి సిమెంట్ రేటు, స్టీల్ రేట్లు. అయినా కూడా ఆ 36,000 కోట్ల విలువ ఈరోజు 78,000 కోట్లకు పెంచేసి టెండర్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే రింగ్ ఫామ్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు. అమరావతి పేరైతే అర్హత నీకు లేదు. 3 రాజధానులు అంటూ డ్రామాలాడి ఇప్పుడు కూడా అమరావతి మీద విషం చెబుతున్నావా సైకో రాజా? ఏంటేంటి లూలు ఏదో చిన్న కంపెనీ అన్నట్లు అలా మాట్లాడతావు జగనా? నీ హయాంలో పెడదామని వస్తే వారిని కమిషన్లు అడిగి భయపెట్టి అరివేశారు కదా. అందుకే హైదరాబాద్లో పెట్టి 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది లూలు గ్రూపు. అయిన కంపెనీలకు భూములు కేటాయిస్తారు, టెండర్లు పిలవరు. ఇలా చిన్న లాజిక్ కూడా తెలియకుండా నువ్వు ఎట్టా 5 ఏళ్ళు సీఎంగా రాష్ట్రాన్ని పాలించావు? నాకు ఏదో డౌట్ కొట్టేస్తా ఉందిలే. సర్లే చెప్పినంత వరకు చాలా కష్టపడ్డావులే. కానీ ఇగో బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళి బాత్ టబ్లో తొంగో పో.